నా పేరెంట్స్ ఎలా అయితే మమ్మల్ని సపోర్ట్ చేసి టాలెంటెడ్గా గుర్తించారో అలాగా పిల్లలందరిలోనే ఆ జిల్ ఉంది. కానీ పేరెంట్స్ మొత్తం సపోర్ట్ చేసి వాళ్ళు టాలెంటెడ్గా గుర్తించండి అంతే. వాళ్ళు ఒక టాలెంటెడ్ పర్సన్స్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. దానికి పేరెంట్స్ సపోర్ట్ ఉంటే నేను నెరవేరుస్తాను. సారీ చెప్పడం మర్చిపోయినా, మన దగ్గర తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు అందరికీ నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఇలాగే మీరు ఇలా కంటిన్యూ చేయండి. చదువుతో పాటు ఏదో ఒక ఆర్ట్ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే యాజ్ ఎ సింగర్గా నేను చెప్తున్నాను, నా ఇద్దరు పాపలను కూడా నేను మ్యూజిక్ నేర్పించాను. ఇద్దరు కూడా పాడతారు, మీకు తెలుసు. నా పెద్ద పాప బిఏ మ్యూజిక్ చేస్తుంది, చిన్న పాప మ్యూజిక్లో డిప్లొమా చేస్తుంది. చదువు వేరు, కళలు వేరు. ఆ కళలు అంటే మనకు గుర్తింపు ఉంటుంది. మన పిల్లలకు గుర్తింపు వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా గుర్తింపు వస్తుంది. ఇలాగ మన స్వామివారి కార్యక్రమాలకు ఇలా మంచి మంచి కార్యక్రమాలు కూడా అందరూ ఉపయోగపడతారు. అందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. టాలెంట్ ని ఎవరు దొంగలించలేరండి. ఏదన్నా పోవచ్చు, మన దగ్గర టాలెంట్ పోదు. అది పిల్లలకి మీరు అందరూ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, మల్లెపూడి వెంకటేష్ అంకుల్ వాళ్ళ పిల్లలు ఇద్దరిని చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతాం. ఎందుకంటే మేము మాత్రమే ఇలా ఉన్నామేమో అంటే కల్చరల్ సైడ్ మా సిస్టర్స్ ఇద్దరమే అనుకుంటాం. కానీ మాకలా వీళ్ళిద్దరూ మొత్తం స్టడీసే మొత్తం కల్చరల్ అయిపోయారు వీళ్ళు. సో వీఆర్ ఇన్స్పైర్డ్. థ్యాంక్ యూ.